అయితే ఆయన మాట మనం వినాలా? పాస్టర్ల గారి మాట వినాలా? లేపోతే పాస్టర్లని శిశువులు చేసిన పెద్ద దైవజనులన్నీ పేరు పొందిన అయ్యగారి మాటలు వినాలా? లేపోతే సొంతంగా రాసుకున్న బుక్కులు మీకు అందించిన ఆ బుక్కులు చదివి మీరు ఆరాధిస్తున్నారు, ఆ బొమ్మలను చూసి మేము ఆరాధిస్తున్నాము అని మీరు వాళ్ళని నమ్మాలా? లేకపోతే 7 వారాలు వచ్చి 7 సార్లు సిలువలు చుట్టూరు తిరగటంలో ఆరాధన అంటారా? లేకపోతే మీరు ఏ రకంగా ఆరాధిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఆయన పారిపోమని చెప్తున్నారు. అందుకనే ఒకసారి ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండములో ఏమంటున్నాడు ఆయన 5:8లో, పైనున్న ఆకాశమందుకు కానీ కిందున్న భూమి నేలయందు కానీ భూమి కిందనున్న నేలయందు కానీ ఉండు దేని రూపములో విగ్రహమును చేసుకోకూడదని ఆయన పాత నిబంధన కాలంలో ఆయన చెప్పారండి. చెప్పినప్పుడు ఏ రూపంలో చేసుకోవద్దని ఆయన